అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందన్ని. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ఈ విధంగా చెప్పసాగెను. ఓయి కర్మబంధముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పిన దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతనను మాని వినుము. జీవుడనగా వేరెవ్వడునూ లేడు, నీవే జీవునుడు. నేను ఎవ్వడంటే నేను ఆ బ్రహ్మని అయి ఉన్నాను. ఇందుకు సందేహం లేదు. దేహమనుడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతింపుము అని ఆ అద్భుత పురుషునితో పలికెను. ఆ అద్భుత పురుషుడు, మునీశ్వర, మీకు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలగలేదు. అహం బ్రహ్మేతి వాక్యార్థము ఎట్లు తెలుసుకోగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు, కాబట్టి విమర్శగా చెప్పగోరదను అని అడుగగా అంగీరసముని ఇట్లు చెప్పెను. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనంద రూపియు, సత్యస్వరూపమై ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకునటలేదు? సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షి అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకునుము. ఈ దేహమనుడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతింపుము. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు. ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మ కావని తెలుసుకొనుము. అట్లే మనస్సులు, బుద్ధి, ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులెన్నియు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనేనని, ఆత్మయని తెలుసుకోమని భావము. లోపలికి మలచబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుముకు అయస్కాంతమని వలె తాను వికారిగా కాక బుద్ధ్యాదులను చలింపచేయునది ఏది కలదో అది నేను, ఆ బ్రహ్మయని తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములైన కదలలేని దేహేంద్రియ మనఃప్రాణములు జన్మలేని ఆత్మ వలె కదలిక కలిగి ప్రకాశించునో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకునుము. ఎవ్వడు వికారిగా కాక సాక్షియే స్వప్నమును, జాగారమును, సుషుప్తిని, వాటి యొక్క ఆద్యాంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపచేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాదులను ప్రకాశింపచేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనుము. ఎవ్వడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియాది భావనలను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వమును, జ్ఞానరూపత్వమును అవికారి ఎగుట ఆత్మకే కలవు. దేహేంద్రియ మనః ప్రాణ అహంకారముల కంటే వేరైన వాడను. పుట్టుట, జనమత్వ, ఉండుట, అస్తిత్వం, వృద్ధిగతత్వ, పెరుగుట, పరిణామత్వ, పరిణామం చెందుట, కృషించుట, నశించుట, ఈ 6 వికారములు లేనివాడు. వికారములు ఈ 6 భావాలు లేనిదే బ్రహ్మ. పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధముఖముగాను తచ్చాబ్దార్థముగాను తెలుసుకునవలను. తచ్చాబ్దముకు బ్రహ్మ అర్థము, ఆ తచ్చాబ్దమునకు బ్రాహ్మణ్యము ప్రపంచమర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదు, ఇది కాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మ కాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావము. సాక్షాద్విధముఖమనగా సత్యం జ్ఞానమనంత బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకునవలెను అని భావము. ఆత్మ సంసార లక్షణ విశిష్టమనగాని సత్య స్వరూపమనియు దృష్టి గోచరము గానిదనియు తమస్సుకు పైదనియు అనుపమానంద రూపమనియు సత్య ప్రజ్ఞాది లక్షణమనియు పరిపూర్ణమనియు చెప్పబడెను. తద్యావృత్తి రూపముగాను సాక్షాత్ విముఖముగాను
తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము వేదముల చేత ఎవ్వడూ సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలుసుకునుము. మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తు జ్ఞానము చేత సర్వ విజ్ఞానము దేనిచే కలుగునని శృతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనుము. నేననున్నది బ్రహ్మయన్నది ఒకే అర్థము కలిగినవి. వేదముల యందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణుల యందు ప్రవేశమును ఆ జీవుల గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. వేదములందు ఎవ్వరికి కర్మఫల ప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. ఈ ప్రకారముగా తత్వం అను పదముల రెండును నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మయని భావము చెప్పబడుచున్నది. ముందు వాక్యార్థమును చెప్పెదను. వాక్యార్థమనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానంత రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్య తాదాత్మ్యము ఎప్పుడు అనుభవం కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియను. బ్రహ్మ కాదను భ్రాంతి నశించును. తాదాత్మ్యం అనగా అదియే ఇది అని అర్థము, అనగా ఐక్యము. తత్వమసి అనగా తత్వం అసి. ఈ వాక్యార్థమునకు తాదాప్యము చెప్పవలను. అప్పుడు వాక్యార్థములైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ, విశిష్టలయ జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తాదాప్యము సిద్ధించును. ముఖార్థ్యమునకు బాధ కలిగినప్పుడు ఈ లక్షణావృత్తిని ఆశ్రయించవలను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచ్చట బాగా లక్షణమును గ్రహించవలను. అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగ లక్షణం అనబడను. తత్వమసియందు సర్వజ్ఞత్వ కించి తత్వజ్ఞానములను వదిలి కేవల జ్ఞానాత్మ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ అది, త్వం నీవు, అసి అయితివి అనగా నీవే బ్రహ్మవేతివని భావము. సోయందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడను. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విష్ణుడగుడు. దేవదత్తుడను వాక్యములో విశేషణములను తీసివేసిన దేవదత్తుడొక్కడే భాషించును. అట్లే సర్వజ్ఞత్వం కించిత్ జ్ఞానాలు వదిలి కేవలం జ్ఞత్వమును గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును. నేను బ్రహ్మను అను వాక్యార్థ బోధ స్థిరపడు వరకు శమదమాది సాధనములు చేయుచు శ్రవణ మనన నిధ్యాసలను ఆచరించవలను. ఎప్పుడూ శృతి చేతను గురు కటాక్షము చేతను తాదాత్మ్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము నశించును. కొంతకాలం మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవించుండి ప్రారబ్ధ కర్మయందు పునరావృత్తి రహితమైన మోక్షపదముంది నిరతియాసి ఆనందంతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలితమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మ ఎత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేహము లేదు. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్యం సప్తదశాధ్యాయం సమాప్తం.